హలో హాయ్. ఏపీ జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించి ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి విశేషాలు. ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటే ఒక పోస్ట్ మీదే శాఖల వారీగా ఉద్యోగాలు ఏ ఏ శాఖలు ఎన్ని ఉన్నాయి, మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వస్తోంది. కాబట్టి అనేక శాఖలు 60 శాఖలకు 10,000 అంటే ఏం సరిపోతాయండి? అన్నిటికంటే మించి బాగా ప్రచారం జరిగిన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన, దేవాదాయ శాఖ మంత్రివర్యులు చెప్పిన ఈవో నోటిఫికేషన్ గురించి అసలు ఉందా లేదా, దానిపైన సమాచారం ఏంటి, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి అంశాలు అన్నీ ఈ వీడియోలో చర్చించబోతున్నాము మిత్రులారా. సో దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. సో మొట్టమొదట శాఖల వారీగా ఖాళీలు చూసిన తర్వాత నేను అన్ని వివరంగా మాట్లాడతాను మిత్రులారా. మొత్తం వాళ్ళు 10,000 పోస్టులని అంటున్నారు. మొత్తం పోస్టులు 10,000. ఓకే, మొత్తము పోస్టులు 10,000, ఇంకొక 60 ఏవో ఉంటాయి అనుకుందాం. మొత్తం 10,000 పోస్టులో గ్రూప్ 1 101, అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్నది కూడా మనం చూద్దాము. అలాగే గ్రూప్ 2 478, 500, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1,500, ఏఈ పోస్టులో 500, అటవీ శాఖ 100, ఎస్ఐ కానిస్టేబుల్స్ 3,000, హాస్టల్ వార్డెన్లు 200, స్టాటిస్టిక్స్ అధికారులు 200, విద్యాశాఖ 3,000. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడేమో 9 శాఖలే కనపడుతున్నాయి ఇంచుమించు. సరే, అందులో మళ్ళీ విద్యాశాఖలకి ఇది పోతే 8 శాఖలే. మరి 60 శాఖల ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లో మనం వస్తున్నామంటున్నారు. అందుకనే నేనేమంటున్నానంటే, ఇందులో ఫస్ట్ ఈవో నోటిఫికేషన్ ఉందా లేదా అని దీనికి సంబంధించి నేను క్లారిటీ కనుక్కునేటువంటి ప్రయత్నం చేశాను. ఇది ఉగాది రోజే ఆ నోటిఫికేషన్లో మనకు తేలుతుంది. తేలకపోతే మనం సరైనటువంటి స్టెప్స్ తీసుకొని అది వచ్చేలాగా చేయాల్సిన అవసరం అయితే మిత్రులారా మన అందరిపైన ఉన్నది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ పైన కూడా చాలా వరకు 2003 డిసెంబర్లో నోటిఫికేషన్ల తర్వాత 24, 25 రాలేదు కాబట్టి 26, అంతకుముందు కూడా చాలా గ్యాప్ ఉంది. కాబట్టి చాలామంది తమ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ కళను నెరవేర్చుకోవాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రయత్నానికి మద్దతుగా కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలకు తమ ఆలోచనలను, తమ విజ్ఞప్తిని తెలుపుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు. అది ప్రజాస్వామ్య వైఖరికి, అది సహజ ప్రజాస్వామ్య వైఖరి, వెరీ వెరీ న్యాచురల్ మెథడ్ అండి అది. కట్టి దాన్ని మనం చూద్దాం. రైట్, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, జనరల్గా మనం కానీ చూసినప్పుడు ఎక్కువ ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2 మిగిలినవన్నీ కూడా మంచి మంచి పోస్టులు అయినప్పటికీ ఎక్కువగా మనం గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈసారి గ్రూప్ 1 లాస్ట్ టైం నెంబర్తో పోలిస్తే కాస్త అటు ఇటుగా ఓకే. కానీ గ్రూప్ 2 పోస్టులు 470 అని ఒక పత్రికలో, 500 అని ఒక పత్రికలో వచ్చిన నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కాస్త క్యారీ ఫార్వర్డ్ ముందుకు వచ్చేటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయి జాయిన్ అవ్వనివి. అవి కూడా వస్తే రమారమే 500 నుంచి 550 లోపు రావచ్చు. ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇంకా పెంచాలని అభ్యర్థుల అనుకూలంగా మారితే అవి మనకు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నది. ఇది గ్రౌండ్ రియాలిటీ. అయితే విషయం ఏంటి అంటే, మనం ప్రభుత్వం 10,060 పోస్టులు లేదా 10,000తో ఉద్యోగ క్యాలెండరు, జాబ్ క్యాలెండర్ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి. చాలా క్వాలిఫికేషన్స్, రకరకాల ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఆందోళన, ఆతృత వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? చాలా వరకు 1 ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడం, 2 మన ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టడం. సో వీటి గురించి మనం మాట్లాడదాం. ముందు చాలా వరకు 1 ఇయర్ నుంచి ఈవో గురించి చాలామంది మిత్రులు చాలా పెద్ద ఎత్తున చదివారు. వారు చాలాసార్లు రివిజన్ కూడా చేసి ఉన్నారు. ఆ నోటిఫికేషన్ తప్పనిసరిగా రావాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఇచ్చే విధంగా మన ప్రయత్నాలు కూడా కొనసాగాలి.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకోవడంలో ఏమాత్రము తప్పు లేదు. మనం అంతా కలిసి ఆ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు ఈఓకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహజంగా ఆందోళనకు గురి కావద్దు. ఒకటి, మీరు ఈఓలో భాగంగా ఆల్రెడీ జనరల్ స్టడీస్ చదివి ఉన్నారు కాబట్టి మీరు ఇందులో మీకు ఏది సూట్ అవుతే అది ఎంచుకోవచ్చు. ఇందులో మీకు అటవీ శాఖ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో మీరు గ్రూప్ 2 ఒకటే బాగా సూట్ అయ్యేటువంటి పోస్టు. సో అది మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినటువంటి వాటిలో కూడా మీకు ఎస్ఐ కానిస్టేబుల్స్ కొందరు ఉన్నారు, ఈవోకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, హాస్టల్ వార్డెన్లు కూడా ఉన్నారు. సో డిఎస్సీలు కూడా కొందరు ఉన్నారు, తక్కువ. ఏదేమైనా క్రేజీ ఏది అంటే దాంతో సరిపోయేది మీకు గ్రూప్ 2నే అని చెప్పక తప్పదు. కాబట్టి ఆ దిశగా ఎండోమెంట్ వాళ్ళు ప్రయత్నం చేయాలి. మనం ఏది మనకు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయండి. సో మనం ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ మాట్లాడే ముందు కూడా మనం ఇంకా మాట్లాడుతున్నాం. మీకు గ్రూప్ 2 ఫుల్ కోర్సుకి సంబంధించి కానీ లేక ఇతరత్ర అంశాలకు సంబంధించి సూపర్ స్ట్రాటజీ కోర్సులు, టెస్ట్ సిరీస్ ఏవైనా సరే వీటిలో మీరు ఇక్కడ డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం దీనికి రిక్వెస్ట్ చేయండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. ఇందులో ఎక్కడైనా సరే నేను ప్రిపరేషన్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాను. అనేక ప్రామాణిక గ్రంథాలు ఈ 1 వీక్లో వీడియోలు చేశాను, సిలబస్ మ్యాపింగ్, అవి చూడండి. ఎప్పుడైనా ఈ రకంగా మీరు పుస్తకాలను మెటీరియల్ తయారు చేసుకుని పదే పదే రివిజన్ చేయడమే ఒకటే ఉత్తమ మార్గం. 80 స్టాండర్డ్ గ్రంథాల నుంచి ఇవి వచ్చి ఉంటాయి. ఒకేసారి చేయి పట్టదు కాబట్టి 2 విధాల నేను చూపిస్తున్నా అన్ని సబ్జెక్టులకు. సరే, ఇంకా విషయాన్ని మనం మాట్లాడదాం మిత్రులారా. సమయం ఇందులో మీరు కానీ చూస్తే ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అన్నది, నోటిఫికేషన్లో మనకు ఉగాదికి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత ఏ తేదీని ఎప్పుడు రావచ్చు. రమారమి 90 రోజుల నుంచి 120 రోజులు అంటే 4 months అవకాశం ఉంటుంది అన్నది ప్రచారం జరుగుతోంది. కానీ క్లారిటీగా ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి ప్రిలిమ్స్కి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ టెంటటివ్గా ఏది ఇంకా ఖరారు కాలేదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఎక్కువ స్పెక్యులేషన్కి గురి కావద్దండి. ఎక్కువ మీ ఫోకస్ అంతా కూడా సిలబస్ ఎంత త్వరగా పూర్తి చేసుకుంటాము, ఎంత త్వరగా అవగాహన ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. నేను మొన్న ఒక కొటేషన్ వాడాను. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మీరు దానికి సమాధానం చెప్పే రీతిలో ఉండాలి. అది బేసిక్గా మోడరేట్గా వచ్చిందా లేదా అడ్వాన్స్డ్గా వచ్చిందా, కాన్సెప్ట్ బేస్డ్ వచ్చిందా అనవసరం. మీరు ఆ రకమైనటువంటి ట్రెండ్ రాగలగాలి అని నేను చెప్తున్నా. మనం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి 12 టైటిల్స్, 12 బిరుదులు ఉన్నాయి చెప్పాను. అందులో మీకు చాలా కొత్తది కూడా తీసుకొచ్చి చెప్పాను. కుల యస కుస ఎన పఠిత పానకార అనే బిరుదు. అట్లాంటివి ఆలోచన చేయాలా అంటే బేసిక్స్ నేర్చుకుంటేనే కొత్త అంశాల వైపు అన్ని సబ్జెక్టులను ఆ ఎక్సర్సైజ్ చేయాలా. ముందు ప్రిలిమ్స్ హద్దులు దాటాలి. గతంలోలాగా 1:100 ఇచ్చేస్తారనే అపోహలకు వెళ్ళకండి. కాబట్టి ఎక్కువ ఫోకస్ అది కూడా ఉండాలి. మొదటి స్టెప్పే మనం పోతే మెయిన్స్లో ఎంత గొప్ప నాలెడ్జ్ మనం చేయగలిగింది లేదు కదా. కాబట్టి దీంట్లో నిర్లక్ష్యం చేయొద్దండి అని నేను అంటున్నా. కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎక్కువ సిలబస్ ఉన్న ఇండియన్ హిస్టరీని కంప్లీట్ చేయండి. తర్వాత ఇండియన్ సొసైటీని చూడండి. అలా మీరు ముందుకెళ్ళండి. దీనికి మనం శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్లో అనేక ఏర్పాట్లు చేసాం. ఆడియో సజెషన్ కోర్స్ కూడా నేను ఈసారి యాడ్ చేసుకున్నాను. అంటే దాంట్లో ప్రతి అంశానికి సంబంధించి నేను మాట్లాడుతూ వస్తాను. ఎక్కడి వరకు మీకు అర్థమైంది, ఎలా చదవాలి, ఎక్కడెక్కడ ఏ ఏ అంశాలు అనేది చాలా ఫోకస్డ్గా ఉండాలి. మనం మొత్తం టీం అంతా 14 మంది టీం దీనిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది మిత్రులారా. కాబట్టి మీరు ఇట్లాంటి విషయాలు వింటూనే సేకరించుకుంటూనే ఎక్కువ ప్రిలిమ్స్ ఫోకస్ పెట్టాలి. వెంటనే మెయిన్స్లో కూడా మీకు ఎప్పటి నుంచి చెప్తుందో ఒక పేపర్ కంప్లీట్ అయిపోవాలని. సో అవి కంప్లీట్ అయిపోయి కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ ఇస్తే మెయిన్స్లో ఎస్ఎన్టీ ఎకానమీ అవి కూడా కవర్ అవుతాయండి. దానికి ప్రామాణిక పుస్తకాలు, మూల గ్రంథాలపైన ఎక్కువ ఆధారపడండి. మీరు అది ఒక నోట్స్ అంటూ పుస్తకం తయారైన తర్వాత రివిజన్ చేయడం ఈజీ అవుతుందని. ఆ తర్వాత మీరు చదివేటప్పుడు ఒక చిన్న సైడ్ లైన్స్ రాసుకుని అనుకోండి హెడ్డింగ్లో, అది రివిజన్కి ఇంకా ఉపయోగపడుతుంది. ఆ హెడ్డింగ్ పట్టుకొని కాన్సెప్ట్ వచ్చేయాలి. అప్పుడు మనం ఎక్కువ సక్సెస్లోకి వస్తాం. సో ఇవన్నీ మీరు పాటించాలి. కాబట్టి ప్రిలిమ్స్ రమారం ఇప్పుడు ముందస్తు అవుతుంది. ఇట్లా అంచనా వేయడం
తప్పు అని కూడా అనుకోవచ్చేమో. ఎందుకంటే అవన్నీ ఊహాగానాలకే వస్తుంది. కానీ టెంటేటివ్‌గా ఆలోచన చేస్తే మనకు మార్చ్ అయిపోతుంది కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జులై అని అనుకుంటొచ్చు. అట్ల తర్వాత వాడు 45 డేస్ ఇస్తాడా, 2 మంత్స్ ఇస్తాడన్నది అప్పటి పరిస్థితుల పైన ఆధారపడి ఉంటాయి. ఏదైనా అందరూ గట్టిగా నమ్ముతున్నది డిసెంబర్ లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి అవుతుంది అన్నది. ఇది ఒకటి. కాబట్టి ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒకటి. ఏజ్ రిలాక్సేషన్ పట్ల మీరంతా గట్టిగా కూడా ప్రయత్నం చేయాల్సి ఉంది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సి ఉంది. మినిమమ్ 45-47 సంవత్సరాలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ రిటైర్మెంట్ 62కి పెంచారు. సో, సబ్జెక్ట్ టు కరెక్షన్ యూనివర్సిటీస్‌లో 65 వరకు ఉందని వింటున్నాను. కాబట్టి ఇవి కూడా ఆలోచన చేయండి. ఇక సహాయ ఆచారాలు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఒక పీహెచ్‌డీ హోల్డర్‌గా 30 ఏళ్ళు బోధనానుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. అందులో సబ్జెక్ట్ డివైడ్ అయితే చాలా తక్కువ వస్తాయి. కానీ ఫైట్ చేయక తప్పదు. జీవితంలో ఒక అరుదైనటువంటి అవకాశం. మీరు 10 ఏళ్ళు చేసినా చాలా ఆ సర్వీస్‌లో అది ఇచ్చేటువంటి ఆ సంతృప్తి జీవితానికి చాలు. కాబట్టి అది కూడా మీరు పూర్తి చేయొచ్చు. రిమైనింగ్ అన్నీ రావాలంటే జనరల్ స్టడీస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి. ఒకే ప్రిపరేషన్‌తో 5, 6 రకాలు పోస్టులు తక్కువ ఉంటున్నాయి అనేటువంటి దానికి మానసికంగా మీరు సిద్ధమైపోండి. అంటే లాస్ట్ టైం గ్రూప్ 2లో మనకు దాదాపు 890కి పైగా ఫిలప్ అయ్యాయి కాబట్టి ఈసారి పోలిస్తే మరీ తీసుకట్టు కాదు, మరీ గొప్ప అని చెప్పకూడదు కదా! ఏ 200, 300 అయితే తీసుకట్టు నాసిరకం. సో, మధ్య రకంగా ఉన్నట్టు ఇంకొంచెం మనం అడగంగా ఏమైనా కొంచెం పెంచితే మంచిది. అడగడం ప్రారంభించినా కూడా మంచిదే. సో, కాబట్టి ఈ విశేషాలన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకొస్తారని ఆశిస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.